అద్వితీయ సత్య దేవుడు ఆమెకు సమీపంగా వచ్చి ఆమె కొరకే అక్కడ కూర్చుని ఆమె రక్షణ కొరకు ఆమెను సమీపించి ప్రేమించి ఆయనే ఆమెతో మాట్లాడుతుంటే ఆయన ఎవరో ఆమెకి ఎరుగలేదు, గుర్తించలేకపోతున్నారు. నా ప్రియమైన వారులారా, ఒక వ్యక్తి దేవునిని గాక ఎరిగి ఉంటే, అంటే ఒక ఎవరైనా కానీ ఒకరంటే ఆ సమరయ స్త్రీ కావచ్చు, ఈరోజు మీలో ఒక్కొక్కరు కావచ్చు, నేను కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్న వారిలో ప్రతి ఒక్కరూ కావచ్చు, ఎవరైనా కానీ దేవునిని నీవు ఎరిగి ఉంటే ఆయన ద్వారా కలిగే సకల ఆశీర్వాదాలకు మీరు పాత్రులవుతారు. ఒకవేళ దేవునిని ఎరగని స్థితిలో గాక ఎవరైనా ఉంటే వారి జీవితాల్లో సమస్త విధాల వారి జీవితమే అన్ని విధాల కూడా నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. యేసయ్య మాట్లాడిన మాట, నీతో మాట్లాడుచున్నది ఎవరో అది నీవు ఎరిగుంటే అని. జాగ్రత్తగా చూడండి, కొన్ని విషయాలు మీతో చెప్తాను. యేసు క్రీస్తే దేవాది దేవుడు ఆమె కన్నుల ఎదుటే ఉండి మాట్లాడుతున్నా, ఆమె కళ్ళతో చూస్తున్నా ఆయనను దేవుడని ఎరగలేదు. ఆమె దేవునిని ఎరగని స్థితిలో ఉన్నవారి జీవితాలు ఏమై ఉంటాయి చూడండి, జాగ్రత్తగానండి. మనసు అప్పగించి దేవుని వాక్యం వినాలి. లేకపోతే నువ్వెంతకాలం చర్చీలకు తిరుగుతున్నా, కూటాలకు తిరుగుతున్నా, ఏమాత్రము నీ హృదయం తెరవబడదు, దేవుడెవడో నీకు అర్థమవదు, నీ జీవితం ఏమవుతున్నా కానీ నీ బ్రతుకేంటో నీకు అర్థం కాదు. మనసు అప్పగించి వినాలి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. మీరు కూడా బైబిల్ తీసి చూడండి, వినాలి. చాలా జాగ్రత్తగా మనసు అప్పగించి వాక్యం వినాలి. చదవండి. చూడండి, ఆ ఊళ్ళో ఆ రోజుల్లో ఆయన గారు ఇర్మియా వెళ్ళి పట్టణంలో చూశారు ప్రజల్ని. వాళ్ళు దేవునిని ఎరిగినట్టు లేదు. ఎలా ఉన్నారు వాళ్ళంటే, వారు తమ ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధులను ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. ఈ మాట మీరు గుర్తుపెట్టండి. మళ్ళా చూడండి ఆ మాట. వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధులను ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా అంటారు, ఈ ప్రజలు అసలు చూడండి, ఏ విషయంలో దేవుని దృష్టిలో ఎన్నిక చేయొచ్చండి? మనుషుణ్ణి, నరమాతృణ్ణి ఎన్నిక చేయడానికి వానిలో ఏముందండి? అందుకే ఆ పదం వాడారు. వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవాను, దేవునిని, ఆయన న్యాయ విధులను ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు అని. నిజంగా ఈ సమరయ స్త్రీ గురించి మనం బైబిల్లో చదువుతున్నప్పుడు దేవుణ్ణి ఎరగని స్థితిలో ఆమె ఉన్నారు కదా. ఆమె గురించి మీకు తెలుసు.
దేవునిని ఎరగని స్థితిలో ఆమె కానివ్వండి, అంతకుముందు పాత నిబంధన కాలంలో ఉన్న ఇర్మియా కాలంలో ఉన్న ప్రజలే కానివ్వండి, ఈ కాలంలో ఉన్న వారే కానివ్వండి, ఎవరైనా కానీ దేవునిని గాక ఒక వ్యక్తి ఎరుగని వాడైతే, ఎరుగని స్థితిలో ఉంటే వారు ఏమై ఉంటారు అని అనగా బుద్ధిహీనులై ఉందురు. ప్రైజ్ ద లార్డ్. చూడాలి తమ దేవునిని, దేవుని న్యాయ విధులను, దేవునిని ఎరగకపోతే దేవుని న్యాయ విధులు కూడా ఎరగరు కదా. దేవునిని ఎరగనప్పుడు, దేవుని న్యాయ విధులు తెలియనప్పుడు ఇక ఆ మనిషి జీవితం ఖచ్చితంగా బుద్ధిహీనంగానే బ్రతుకుతారు. జ్ఞాని అయిన సొలొమోను అంటారండి, బుద్ధిహీనత అంటే ఏమిటి? భక్తిహీనత. అంటే దేవుడంటే ఎరగకుండా, దేవుడంటే తెలియకుండా, దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే ప్రేమించకుండా, దేవుడంటే భక్తి లేకుండా బ్రతికే జీవితం ఉంది చూశారా, అదే బుద్ధిహీనత. సో బాగున్నాలి. దేవునిని ఒక వ్యక్తి ఎరుగకపోతే వారు ఏమై ఉంటారంటే బుద్ధిహీనులై ఉంటారు. ఇక్కడ ఈమె యేసయ్యను దేవునిగా ఎరగకుండా ఒక యూదుడు అని అనుకుంటా ఉంటున్నారు చూడండి. ఆమె జీవితం ఎలాగుంది అని అంటే వాస్తవంగా బుద్ధిహీనంగానే ఉన్నారు. బుద్ధిహీనమైన జీవితమే ఆమెలో కనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి మీరు బాగా ఆలకించండి. ఒక వ్యక్తి లేక ఈ భూమి మీద జీవించే మనము దేవుని గాక ఎరుగకపోతే, దేవునిని ఎరుగని వారుగా ఉంటే వారు ఎలా ఉంటారు అని అంటే బుద్ధిహీనులు. తర్వాత మాటలు కొన్ని చెప్తా మీకు, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. అంటే వినండి, ఒక్క మాట చెప్పనివ్వండి. దైవజనుడైనటువంటి యెహోషువ, మోషే తరం అయిపోయింది. ఆయన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు నడిపించబడతా ఉన్నారు. ఈ యెహోషువ కూడా ఆయనతో ఉన్నవాళ్ళు, ఆ తరం వాళ్ళందరూ కూడా గతించిపోయారు. ఆ తరం వాళ్ళందరూ గతించిపోయిన తర్వాత యెహోషువ, ఆ తరం వాళ్ళందరూ గతించిపోయాక ఇక దేవునిని ఎరుగనటువంటి, చదవండి, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చూడాలి. యెహోషువ ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిన తర్వాత ఇక ఇశ్రాయేలీయులలో దేవునిని ఎరగని వారుగా ఉన్నారు. మీరు ఇలా చూడండి. అంతకు పూర్వం యెహోషువ ద్వారా, అంతకు మునుపు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వాళ్ళ పితరులను, వాళ్ళ తండ్రులు, తాతలు వాళ్ళంతా దేవునికి మొర్రపెట్టిన వాళ్ళు, దేవునిని ఆశ్రయించిన వాళ్ళు, దేవునితో నడిచిన వాళ్ళు, దేవుని మహిమను అనుభవించిన వాళ్ళు, దేవుని శక్తిగల కార్యాలు పొంది ఇక్కడికి వచ్చారు. అయితే ఇప్పుడు వాళ్ళు, ఈ తరం వారు ఎలా ఉన్నారంటే, యెహోవానైనను ఆయన వీరి కొరకు, ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యాలనైనా కూడా ఎరుగని తరము వచ్చింది. ఇప్పుడు ఆ దేవునిని ఎరుగని వారుగా ఉన్నటువంటి ఆ జనరేషన్, ఆ కాలంలో దేవునిని ఎరగకుండా ఉన్నటువంటి ఆ ప్రజల్ని మనము చూసినట్లయితే
చదవండి కిందకి. మైక్ తీసుకోండి, మైక్ ఇవ్వండి వారికి. అందరూ వాక్యం మీద ఉండండి, ఆపకూడదు. ఇప్పుడు దేవుని ఎరగని ఈ తరం కదా, దేవుణ్ణి ఎరుగని వారుగా ఉన్నారు కదా. వీళ్ళు ఎలా మార్చబడ్డారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే పూర్తిగా దేవునికి కోపము రేపేవారుగా ఉంటున్నారు. అన్యజనుల వలె వారు దేవునిని విడిచి విగ్రహారాధకులుగా మార్చబడ్డారు. దేవుని కోపం వీరి మీదకి రేపబడింది. చాలా జాగ్రత్తగా వినాలి. దేవునిని ఎరుగని వారుగా ఉంటున్నటువంటి ఈ ప్రజలు తమ చుట్టూ ఉన్న అన్యజనుల వలె విగ్రహారాధికులుగా మార్చబడ్డారు. ఇలా చూడండి, ఇక్కడ గమనించాలి. దేవునిని ఎరిగిన వాళ్ళు వారు వేరుగా ఉంటారు. దేవునిని ఎరుగని అన్యజనులు అంటే నిజమైన దేవునిని ఎరుగని విగ్రహారాధికులు అయిన వారు, దేవుని జనులు, వారు వేరువేరుగా ఉంటారు. అయితే దేవునిని ఎరుగని కారణాన ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అన్యజనుల వలెనే ఉన్నారు. వారు ఏమి చేస్తున్నారో వీరు అదే చేస్తున్నారు. వారు ఎలాగున్నారో వీరు అలాగే ఉన్నారు. వారు ఆచరిస్తున్నవే వీరు ఆచరిస్తున్నారు. వారు చేస్తున్నవే వీరు చేస్తున్నారు. వారు పూజిస్తున్నవే వీరు పూజిస్తున్నారు. దేవునిని మాత్రం ఎరగకుండా దేవుడు వాళ్ళకి చేసిన కార్యాలను ఎరగని తరం, ఆ తరంగా ఉన్నారు. అప్పుడు దేవుని కోపం వాళ్ళ మీదకి 14వ వచనానికి రండి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండెను. ఇశ్రాయేలుల మీద దేవుని కోపం మండింది. అప్పుడు ఏం చేశారు చూడండి. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. అది ఇక దేవుడు వాళ్ళని దోచుకునే వాళ్ళ చేతికి అప్పగించాడు. తర్వాత వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. ఇదిగో చూడండి, మీ చేతిలో పెన్ను ఉన్నట్లయితే వాక్యాన్ని అండర్లైన్ చేయండి. దేవుని కోపాగ్ని ఎప్పుడైతే వారి మీదకి వచ్చిందో దేవుడు వాళ్ళని దోచుకునే వాళ్ళ చేతికి అప్పగించారు. తర్వాత శత్రువుల చేతికి అప్పగించారు. చూడండి, అక్కడనే తమ చుట్టూ ఉండే శత్రువుల చేతికి అప్పగించాడు. కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయి. తర్వాత కిందకు చూడండి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయుటకు యెహోవా వారికి శత్రువు, దేవుడే వారికి శత్రువయ్యారు. వారికి మిక్కిలి ఇబ్బంది కలిగేను. అప్పుడు వాళ్ళకి ఏమి కలిగింది అంటే చెప్పండి, నోటితో. మిక్కిలి ఇబ్బంది కలిగేను. మీరే చెబుతున్నారు, వాళ్ళు కూడా చెప్పండి, అందరూ చెప్పండి నోరు తెరిచి. ఎందుకు కలిగింది ఇబ్బంది? ఎందుకు ఆ ప్రజలు మిక్కిలి ఇబ్బందులు పడుతున్నారు? ఎందుకు ఆ ఇబ్బందులు వచ్చాయి? ఎందుకు వారు ఇబ్బందులకు గురయ్యారు? మామూలు ఇబ్బందులు కాదు, మిక్కిలి ఇబ్బందులు. ఎందుకు ఈ ఇబ్బందులకు వచ్చాయి అనంటే, కాబట్టి అంటే దేవునిని ఎరగకుండా అన్యజనుల వలె దేవుడంటే భయము భక్తి లేకుండా జీవించుచున్నారు గనుక దేవుని కోపాగ్ని వారి మీదకి మండుతూ ఉంది. కాబట్టి దేవుడే ఇక్కడ చూడండి ఆయన చేసే కార్యాలు. వాళ్ళని దోచుకునే వాళ్ళకి అప్పగించాడు. దేవుడే వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించాడు. దేవుడే వాళ్ళకి శత్రువు అయ్యాడు. దేవుడే శత్రువు అయితే ఇంకేంటండి? దేవుడే వారికి శత్రువు అయ్యాడు. కాబట్టి వాళ్ళకి మిక్కిలి ఇబ్బంది కలిగింది. మిక్కిలి ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ ఇబ్బందులకు కారణం ఏంటి చెప్పరే? దేవునిని నీవు ఎరగకపోవటమే. నా దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఈ ప్రార్థనా కూటాలు ఈ ప్రాంతాల్లో ఎందుకు ఏర్పాటు చేశారు ప్రభు అంటే, మీరు ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దేవునిని ఎరుగని వారుగా ఉంటే, దేవునిని ఎరుగకుండా మీరు జీవిస్తూ ఉంటే మీరు కూడా ఇబ్బందులు పడతారు. తప్పదు. దేవుడే మీకు శత్రువుగా ఉంటారు. మిమ్మల్ని దోచుకునేవాళ్ళు, శత్రువులు చేతికి మీరు అప్పగించబడతారు. అందుకే ఆయన ఎవరో, దేవుడు ఎవరో మీరు ఎరగాలని ఈ రాత్రి నా ప్రభు యొక్క అపారమైన ప్రేమ, ఆయన దయా సంకల్పం ఈ విధంగా ఈ ప్రార్థన కూడికల ద్వారా దేవుని వాక్యము మీకు తెలియచేయడానికి అది దేవుని యొక్క సంకల్పంగా ఉంటున్నది. ఈరోజు మీ కుటుంబాల్లో మీరు చూడండి, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజుల్లో మిక్కిలి ఇబ్బందులు పడడానికి గల కారణం ఏంటి? దేవునిని ఎరగకుండా జీవించటం వల్ల. దేవుని కోపాగ్ని రేపేలాగున వారు జీవిస్తున్నారు. వారు ఏదైనా పంటలు వేశారు అనుకోండి, దేవుడు శత్రువులకు అప్పగిస్తున్నారు. ఫిలిష్తీయులు వచ్చి దోచుకెళ్తున్నారు. వీళ్ళ పంట పండిస్తున్నారా, వాళ్ళు దోచుకుంటున్నారు. వీళ్ళ కష్టపడుతున్నారా, వాళ్ళు తీసుకెళ్తున్నారు. వీళ్ళు తినటానికి లేదు. ఈ రోజుల్లో కూడా అనేకుల జీవితాలు చూడండి అలాగే ఉన్నాయి. కష్టపడేది ఒకరు, దాన్ని ఎత్తుకెళ్ళి అనుభవించేది ఇంకొకరు. దేవుడే వాళ్ళకి శత్రువుగా మార్చబడేలాగిన వాళ్ళు ప్రవర్తించారు గనుక ఆ పరిస్థితులు వచ్చాయి. ఆలోచించాలి మనం కూడా. దేవుని సత్యవాక్యం మనము గుర్తించుకోవాలి, గ్రహించుకోవాలి. ఈ రోజును కూడా మీరుగాక ఆ తరవారులాగానే మీరు కూడా ఉంటూ ఉంటే, మీ తల్లి గారు, మీ తండ్రి గారు, మీ తాతగారు వాళ్ళు ఎంతో భక్తి చేసి దేవుని ఎరిగి కార్యాలు పొందిన వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన మీరు దేవునిని ఎరగని వారిగా మీరు జీవిస్తూ ఉంటే, ఆనాడు ఆ ప్రజలు ఏమైంది? మిక్కిలి ఇబ్బందులు పడ్డారు. అలాగే ఉంటుంది. మిక్కిలి ఇబ్బందులు వస్తాయి. మరొక మాట కూడా మీకు చెప్తానండి. అందుచేత మనం దేవునిని ఎరగని వారిగా మనం జీవించకూడదు. దేవునిని ఎరగకపోతే బుద్ధిహీనం. దేవుని న్యాయ విధులు ఎరగకపోతే బుద్ధిహీనులుగా ఉంటాం. సమరయ స్త్రీ జీవితం అలాగే ఉంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవునిని ఎరగని తరంగా ఉన్నారు. వారు దోచుకునే వారికి, శత్రువుల చేతికి అప్పగించబడి మిక్కిలి ఇబ్బందులు పడుతున్నారు. దానికి కారణం దేవునిని ఎరగని స్థితి. మరొక మాట కూడా మనం దేవుని వాక్యంలో చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. మనస్సు పెట్టి దేవుని వాక్యం వింటే మీరు గ్రహించుకుంటారు. యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. స్తోత్రం. ఏలీ కుమారులు, ఇక్కడ ఏలీ కుమారుల గురించి చూస్తాం. వారు దేవునిని ఎరుగని వారై మిక్కిలి మామూలు దుర్మార్గులు కాదు, వాళ్ళు మిక్కిలి దుర్మార్గులు. ఇందాక ఇశ్రాయేలుని చూసామా? వాళ్ళు మామూలు ఇబ్బందులు కాదు, మిక్కిలి ఇబ్బందులు. దేవుడు న్యాయవంతుడండి.
దేవుని మాట ఈ రాత్రి మీకు తెలియజేయబడుతుంది, గ్రహించుకోవాలి. నాకు కాదులే, ఏదో చెప్పారు న్యాయాధిపతుల గ్రంథంలోనంట, నాకు కాదులే అని అనుకోకండి. ఈరోజు నీ స్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. దేవునిని ఎరగకపోవటం వల్లే వారు మిక్కిలి ఇబ్బందులు పడ్డారు. దేవునిని ఎరగకే వారు మిక్కిలి దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు. బైబిల్ చెప్తుంది దుర్మార్గులు అంధకారములో మాటు మణుగుపోతారు. అవునా? ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. పురుషులందరూ చెప్పండి, మీరు కూడా చెప్పండి. చెప్పాలి. దేవునిని ఎరగని స్థితిలో ఉన్న ఏలీ కుమారులు యవనస్తులు మిక్కిలి దుర్మార్గులయ్యారు. ఎంత దుర్మార్గం అంటే, దేవునిని ఆరాధించుకోవడానికి వచ్చేవాళ్ళు కూడా వీళ్ళ ప్రవర్తన చూసి దేవుని ఆరాధించడానికి ఆటంకంగా వీళ్ళు ఉన్నారు. ఈ రోజున కూడా దేవుని ఎరగని వారు బ్రతుకులు చూస్తే ఇతరులు, వీళ్ళు క్రైస్తవులేనా, మరి చర్చికి వెళ్తున్నారే, క్రైస్తవ కుటుంబాలే, వీళ్ళ ఇంట్లో వాళ్ళు దేవుని ఆరాధిస్తారు కదా, మరి ఏంటి వీళ్ళ ప్రవర్తన అని లాగా చెప్పుకుంటున్నారు కదండి. అలాగా ఏలీ కుమారులు యెహోవాని ఎరగక వాళ్ళు మిక్కిలి దుర్మార్గులు. గమనించాలి, నేను చెప్పే ప్రతి మాటలో దేవునిని ఎరగనందువల్ల టోటల్గా మనం చూస్తే ఆ మనిషి జీవితం ఎలా ఉంటుంది అని అంటే, ఒకటి బుద్ధిహీనత వాళ్ళలో ఉంటుంది, మరొకటి దేవునిని ఎరగని జీవితం జీవించే వారిలో వారు మిక్కిలి ఇబ్బందుల పాలవుతారు, మరొకటి దేవునిని ఎరగనందువల్లే దుర్మార్గులుగా మార్చబడతారు. ఒకప్పుడు నేను దేవునిని ఎరగకుండా ఉన్నప్పుడు నా జీవితం కూడా అదే. స్తోత్రం. ఇంకా మీకు చెబుతాను, దేవునిని ఎరగని కుటుంబాల్లో లేక వారి దేహము యొక్క స్థితి కానీ కుటుంబ వ్యవస్థ కానీ ఎలా ఉంటుందో బైబిల్ చెప్తుంది. తీయండి, యోబు గ్రంథం 18వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యం వినాలి, ఎవరు అలక్ష్యం చేయకూడదు. యోబు గ్రంథంలో 18వ అధ్యాయం కొన్ని మాటలు నేను మీకు చెప్తా చూడండి. ఇక్కడ 21 వచనం ఉంటుంది. స్తోత్రం. ఇందులో చూడండి 21వ వచనం ముందు చదువుదాం. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును, దేవుని ఎరగని వారి స్థలము ఇట్టిది. చూడండి, నిశ్చయముగా భక్తిహీనుల యొక్క నివాసములకు అంటే ఎవరైతే భక్తిహీనులై దేవునిని ఎరగకుండా ఉంటున్నారో వారి నివాసములకు ఇట్టి గతి పట్టును. దేవునిని ఎరగని వారి స్థలము ఎట్టిది. వారి గతి ఎలా ఉంటుంది? పైకి వెళ్దాం. ఇప్పుడు రండి, బైబిల్ చూస్తున్నారా? నేను చెప్పే మాటలు మీరు చూడండి. ఈ అధ్యాయంలో 4వ వచనం, కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా. ఒకటి కొన్ని మాటలు ఇందులో మీకు ప్రాముఖ్యమైన నేను చెబుతున్నాను. ఒక్క నిమిషం. కోపము చేత నిన్ను నీవు చీల్చుకునేవాడా. ఇంకా చూడండి, నేను చెప్పే మాటలు మాత్రం మీరు చూడండి. ఇవన్నీ మీరు తర్వాత చదువుకోండి, ఇవన్నీ అవసరమే. 5వ వచనంలో ఒక మాట చదువుతున్నాను. భక్తిహీనుల దీపం ఆర్పివేయబడును. 6లో చూడండి, వారి గుడారములో వెలుగు అంధకారమగును. 7వ వచనంలో చూడండి, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. 8లో చూడండి,
తమ కాళ్ళే వారిని వలలోకి నడిపించును. 9లో చూడండి, బోను వారి మడిమెను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును. 11 చూడండి, నలుదిక్కులా భీకరమైనవి వారికి భయము కలగచేయును, భయములు వారిని వెంటాడి తరుమును. 12లో చూడండి, వారిని కూల్చుటకు ఆపద కాచి ఉండును. 13 చూడండి, అది వారి దేహ అవయవాలను భక్షించును. 15లో చూడండి, వారి నివాస స్థలము మీద అగ్ని మీద గంధకము చల్లబడును, క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన కొమ్మలు నరకబడును. ఇందులో ఒక్కొక్క మాట మనం చదువుకున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. నిశ్చయముగా భక్తిహీనుల యొక్క నివాసములకు ఈ గతి పడుతుంది. ఇలా చూడండి, వినడానికే వచ్చారా వాక్యం, నిద్రపోవడానికి వచ్చారా? వింటున్నామన్న వాళ్ళు ఒక్కసారి మీ కుడి చేయి పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడికి మీరు రావడం మీ కుటుంబాలకు, మీ జీవితాలకి ఎంతో ఆశీర్వాదం. నా దేవుని వాక్యం ఈ రాత్రి ఒక గంట సేపు నువ్వు చెవియో గాలకిస్తే నువ్వెవరవో నీకు అర్థమవుతుంది. దేవుడు ఎవరో ఎరగని స్థితిలో ఉంటే నీవేమిటో, నీ ఫలమేమిటో నీకు తెలుస్తుంది. దేవుడు ఎవరో ఎరిగితే కలిగే ఆశీర్వాదాలు, ఆయనలో దాగి ఉండే జీవజలం ఏమిటో తెలుసుకుని వాటిని అర్థిస్తావు. నేను చెప్పే మాటలు జాగ్రత్తగానండి. ఎరగని వారి స్థితి గురించి చెబుతున్నా ముందు, ఆ తర్వాత ఎరిగితే ఏంటన్నది చెప్తాను. ఇంకో రోజు కాదులేండి, ఇప్పుడే చెబుతాను అది కూడా. ఎరగని వారి నివాసములకు ఇట్టి గతి పడుతుంది. ఎవరిని? దేవునిని ఎరగని వారికి ఈ గతి ఉంటుంది. ఈ గతి ఎవరికి ఉండకూడదు. ఇలా చూడండి, కొంతమంది శపిస్తూ ఉంటారు, నా గతి నీకు ఎప్పుడు పడుతుంది అంటది ఒక ఆమె. ఏంటి ఆవిడ గతి? ఆవిడ గతి ఏంటి? ఒక ఆయనకి కుష్ఠరోగం. ఎవరైనా ఆయన ఏమన్నా అంటే ఆయన అంటాడంట, నా గతి మీకు పడుతుంది అని. ఆ గతి ఎవరికి పట్టకూడదు. ఆమెకు భర్త పోయారు, పాపం పోతారు కదా, భర్త ముందు పోతే తర్వాత భార్య పోతారు, భార్య పోతే తర్వాత భర్త పోతారు. అన్నంత మాత్రాన మనం ఎవరిని నిందించడానికి సరిపోం కదా. ఒక్కొక్కరికి ఏంటో అలాంటి బుద్ధి ఉంటుంది. నా గతి నీకెప్పుడు పడుతుంది ఇట్లా మాట్లాంటారు. ఇక్కడ రాయబడ్డ మాటలు చూడండి, మనం చదువుకున్నామే, ఇట్టి గతి భక్తిహీనులకు పడుతుంది. అయితే నా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచిస్తే ఇందులో చెప్పబడ్డ మాటలు ఏ వ్యక్తి నివాస స్థలములో కూడా ఉండకూడదు. ఆ గతి ఉండకూడదు. మెలకుగా ఉండి వాక్యం వినండి. ఇది చాలా ప్రాముఖ్యం. అందుకే మేము లిసన్ గారు లాభమని చెప్పాను. మీ పనిలోనే మీరు ఉన్నారు, అదే ప్రాముఖ్యం అనుకుంటా మీకు. సరే కానివ్వండి, ఏది ప్రాముఖ్యమైతే అది కానివ్వండి. నా దేవుని మాట దొరికితే నీ జీవితమే బంగారం అవుతుంది. నేను ఎప్పుడు అదే చెప్తాను. నేను వాక్యము నీవు వినగలిగితే నీ జీవితమే ధన్యమైపోద్ది, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే. స్తోత్రం. సంతోషమా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తిహీనులకు ఉండే ఈ గతి ఏంటంటే, వీళ్ళకి ఈ గతి ఎందుకు పడుతుందంటే, దేవునిని ఎరగని వారిలో ఇవి ఉంటాయి చూడండి, కోపము. దానివల్ల వచ్చేది ఏంటి? అంతా నష్టమే. కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తున్నారో తెలియదు, ఆ తర్వాత బాధపడతారు. ఎందుకన్నానా, ఎందుకు అలా చేశానా? ఆ కోపం వరద లాంటిది, అన్నీ ఎత్తుకొని పోతుంది. చూడండి, భక్తిహీనత వల్ల. అందుకే యెహోవాను ఎరగని వారి జీవితాలు. తర్వాత చూడండి, నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను, తమ కాళ్ళే వాళ్ళ స్వకీయ ఆలోచనలే వారిని
కూలుస్తాయి. స్వకీయ ఆలోచన అంటే సొంతమైన ఆలోచనలు. సొంతం ఒక ఆలోచన చేసుకుంటారు, ఇక నా ఆలోచనే నెరవేరాలనుకుంటారు. స్వకీయమైన ఆలోచనలు వారిని కూలుస్తాయట. వారి కాళ్ళే వారిని వలలోకి అంటే శోధనలోకి వారిని నడవడే వారిని చిక్కుల్లోకి తీసుకెళ్తుంది. తర్వాత నలుదిక్కుల భీకరమైన వారికి భయము కలుగుతాయి, భయాలే వారిని వెంటాడుతాయి. తర్వాత బోను వారి మడమలను పట్టుకుంటుంది. ఇంకా చూస్తే అది వారి దేహ అవయవాలను భక్షిస్తుంది. అది అంటే ఏంటి? అది ఇంగ్లీష్లో బైబిల్ ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే వ్యాధి, డిసీజ్. అది వారి దేహాల అవయవాలను భక్షిస్తుంది. అంటే నేను అనుకున్నాను మందు కాబోలు అనుకున్నాను, తాగుతున్నారు కదా. అది వారి దేహ అవయవాలను అంటే అది చూస్తూ ఉంటాం కదండి. తాగి దేవుణ్ణి ఎరగకుండా బుద్ధిహీనత వల్ల ఏమండి శరీరంలోని అవయవాలన్నీ పాడైపోయి ఆ తర్వాత రోడ్డు మీద ఫ్లెక్సీ పెడుతున్నారు, శ్రద్ధాంజలి మీ అకాల మరణానికి. అవునా? మీరు చింతిస్తే ఏమి లాభం? ఇంకా ఆయనకు సంతోషం లేదు, ఆయనకి జీవితము లేదు. ఎంతమంది చింతిస్తేనేమి? అది వారి దేహ అవయవాలని భక్షిస్తుంది, తినేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత వారి నివాస స్థలం మీద గంధకము. ఇలా చూడండి, కనబడదు మనకి, కానీ ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఈ అనుభవాలన్నీ ఉంటాయి, ఈ పరిస్థితులన్నీ ఉంటాయి. దేవునిని ఎరగని వారి నివాస స్థలం, వారి గతి ఇది. అక్కడ ఏముంటుందంటే ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ అంటూ ఉంటారు కదా, మీరే చెప్తూ ఉంటారు, అగ్గిపెట్టి అక్కర్లేదు. ఎందుకు? నిప్పు అక్కర్లేదు. అక్క చెల్లెళ్ళే కావచ్చు, భర్త భార్య కావచ్చు, తోటి కోడళ్ళు కావచ్చు, ఒక తల్లి బిడ్డలు కావచ్చు, కానీ అక్కడ సమాధానం కానీ, ప్రేమానురాగాలు కానీ, శాంతి కానీ, సంతోషము కానీ, సమాధానం, పీస్ ఆఫ్ మైండ్ అక్కడ ఇంట్లో ఏమాత్రం కనపడవు. ఏముంది అక్కడ? మాట చెప్పరే. ఏముందా ఇంట్లో? ఏం చల్లబడింది? గంధకం అంటే సల్ఫరు. సల్ఫరుకుండే స్వభావం ఏంటి? మండిస్తుంది. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఇక అక్కడ మంటలే, ఇంకా మంట ఎప్పుడు మండుతూనే ఉంటుంది. ఓఎన్జీసీ పాసిల్పూడి ఓఎన్జీసీ బావుకాడు చూడండి, కాటిపాక, అది బాడుసుకోరు. స్తోత్రం. ఇక ఎప్పుడు చూడండి రగులుతూనే ఉంటుందండి, అక్కడ రగులుతూనే ఉంటుంది మంట. ఎప్పుడు అక్కడ సమాధాన స్థితి కనిపించదు. వేళ్ళు కుళ్ళిపోతాయట, కొమ్మలు విరిచివేయబడతాయట. వేళ్ళు కుళ్ళిపోయి కొమ్మలు ఇరిగిపోతే వృక్షం ఫలాలు ఉంటాయంటారా? ఏమైనా నీడ ఉంటుంది అంటారా? అసలు ఏళ్ళు కుళ్ళిపోయి కొమ్మలు విరిచివేయబడితే ఏమైపోయినట్టు? చచ్చిపోయినట్టు. ఏమండి 21వ వచనం చూడండి. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి. అందరూ వాక్యం వినుంటే స్తుతి చెప్పండి దేవునికి. ఒక్క చెయ్యేనా? 2 చేతులు ఎత్తి హృదయముతో చెప్పండి. కళ్ళు మూసి మనసుతో దేవుని స్తుతించండి. స్తోత్రం ముమ్మారు చెప్పాలి. ఆకాశం వైపు చేతులెత్తి భక్తితో చెప్పండి. స్తోత్రం. నాకు ఈ స్థితి పట్టకూడదు తండ్రి అని కోరుకొని ఈ రాత్రి మీరు ఒక మంచి స్థితిలోనికి మీరు రావాలని మీరు ఆశపడ వారుగా మీరు ఉండాలి. ఈరోజున మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవునిని ఎరగని వారి స్థలము ఇది.
దేవునిని ఎరగని వారి స్థలం. ఈ రోజుల్లో కొంతమంది లేఖనాల్లో చదువుతాం, వారు దేవునిని ఎరిగినట్టుగానే ఉంటారు కానీ తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. పేరుకే ఎరుగుదాం మేము అన్నట్టు ఉంటారా? కానీ వాస్తవంగా చూస్తే దేవునిని ఎరగని వాళ్ళలాగానే ఉంటారు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. అమ్మాయి, నింపుకోండి దేవుని మాటలు. ఈ 18వ అధ్యాయం, యోబు గ్రంథం 18వ అధ్యాయంలో ఉండే 21 వచనాలు, పైన 20 వచనాల్లో ఉండేటువంటి ఈ గతి భక్తిహీనులకు పడుతుంది, దేవునిని ఎరగని వారికి పడుతుంది. అందుచేతనే ఈ రాత్రి పరిశుద్ధాత్మను ప్రేరణతో నేను చెబుతున్నాను. నీవు అదిగో ఆ సమరయ స్త్రీ ఆయన సమీపించి ఆయనే ఎదుట నిలిచి ఆయనే దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. అయినా కానీ ఆమె, నీవు యూదుడవు, నేనేమో దేవుణ్ణి ఎరగడానికి కులం ఎందుకండి? దేవుని ఎరగడానికి మేమేమో ఇది, మీరేమో అది, ఎందుకండి ఇది? ఇలాగే దేవుని ఎరగని స్థితి అనేకుల జీవితంలో ఉంది. మనం కావలసింది దేవుడు కదా. దేవుని న్యాయ విధులను ఎరగకపోతే బుద్ధిహీనులుగా ఉంటారు. దేవుని ఎరగని తరముగా నీవు అందులో కొనసాగించబడుతుంటే నీ జీవితం దేవునికి శత్రువుగా మారి ఇబ్బందుల పాలవుతావు. మూడవదిగా చెప్పాను, దేవునిని ఎరగనందువల్లే ఏలీ కుమారులు యవనస్తులు వారు వ్యభిచారులై వరుస వాయులు తప్పి భయంకరంగా దుర్మార్గంగా ప్రవర్తించి అకాల మరణము చెందారు. ఆ తరువాత వారి కడుపును పుట్టిన పిల్లలను గురించి చెప్పారు ఈకాబోధులు అని. అంటే ప్రభావము లేని వారిగా మారిపోయారు. ఎందుచేత ఈ రోజున ప్రభావం లేని వారిగా మిగిలిపోయారు ఏలీ కుటుంబం అంటే? దేవునిని ఎరుగక. నేను చెప్పే యోబు గ్రంథం 18వ అధ్యాయంలో చూసాం, దేవునిని ఎరగకపోతే వారి గతి, వారికి పట్టే స్థితి, వారి స్థలం ఎట్టిది అంటే ఇదిగో ఇది పరిస్థితి. కుటుంబాల్లో చూస్తే ఎప్పుడు చిటపట, ఎప్పుడు శాంతి సమాధానం లేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి, శాంతి లేదు, సమాధానం లేదు. అన్నీ ఉన్నా తిని నెమ్మదిగా పడుకున్న రోజు లేదు. అందరూ ఉన్నారనుకున్న ఉపకారం లేదు. కష్టపడి కష్టార్జితం అనుభవించే అర్హత లేదు. నా దేవుని ప్రియులారా, ఇది భక్తిహీనులకు కలిగే స్థితి లేక గతి. అందుచేత మీరు చెప్పండి, దేవునిని ఎరగని జీవితములో, వారి నివాసములో, వారి వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు, బుద్ధిహీనత, దుర్మార్గతలో నడిపించబడటం, ఆ తర్వాత జీవితం ఇలా మార్చబడి వేళ్ళు చచ్చిపోయి కొమ్మలు ఎండిపోయి ఈ స్థితిలో జీవితమే నాశనం అవుతుంది. అందుచేతనే ప్రభు మరొక్కసారి నాడు సమరయ స్త్రీని దర్శించినట్టు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న మిమ్ములను కూడా ప్రభు ప్రేమించి మీ యొద్దకు దేవుని వాక్యము పంపబడుతుంది ఈ రాత్రి. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి బిగ్గరగా, చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునిని ఎరగని స్థితి అది. ఆ తర్వాత ప్రభు ఆమెతో మాట్లాడినప్పుడు, అమ్మా నీకు ఆ జీవజాలం నాకు కావాలయ్యా, ఇంత దూరం రాకుండా ఇవ్వండి అంటే, నీ పెనిమిటి తీసుకురా అన్నారు. నాకు పెనిమిటి లేరయ్యా అంటే, నిజమే చెప్పావు, 5 భర్తలు ఉన్నారు నీకు. అదే బుద్ధిహీనత అంటే. అప్పుడు ఆమె అనుకున్నారు, అయ్యా నువ్వు ప్రవక్త అనుకుంటున్నాను అన్నారు. ఆ తర్వాత చాలా జాగ్రత్త, లోతుగినండి, ఆమె వ్యక్తిగత జీవితంలోకి మాట్లాడుతున్నాడు యేసయ్య. ఎందుకంటే హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు. నీవేసే నడక, నీవు కూర్చున్న చోటు,
నీ చూపులు, నీ తలంపులు, ఆలోచనలు ఆయనకు తెలిసే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత ఆమె అంటుంది, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన మాకు సమస్తము బోధిస్తారని నాకు తెలుసు అంది. నీతో మాట్లాడుచున్నది నేనే అన్నారు ఆయన. అప్పుడు ఆమె ఆయనను క్రీస్తుగా అంగీకరించి కుండను అక్కడే విడిచిపెట్టి ఆమె లోపలికి ఊళ్ళోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడరండి, ఈయన క్రీస్తు కాడా. ఆరంభంలో మనం చూస్తే నీవు యూదుడవు, తర్వాత చూస్తే నీవు ప్రవక్తవు, తర్వాత చూస్తే నీవు క్రీస్తు. కరెక్ట్ దారిలోకి వచ్చింది. ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆమె జీవితాన్ని చూడండి. కొండ అక్కడే వదిలిపెట్టి ఇప్పుడు ఆమె అంతవరకు దేవుని ఎరగని స్థితి, బుద్ధిహీనురాలుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన క్రీస్తు అని తెలుసుకుందో, కన్నులు తెరవబడి తాను ఏంటో తను గుర్తించి, అంతవరకు పాపములో కొనసాగుతూ తాను చేస్తున్న పాపం ఎవరికీ తెలియదన్నట్టుగా కప్పుకొని రోజులు గడుపుతూ నెమ్మది లేకుండా బ్రతికిన ఆమె జీవితం ఇప్పుడు క్రీస్తు అని తెలియగానే, ఆయన ఎరగగానే, నేను చేసినవి అంటే తాను చేసిందేంటో ఒప్పుకొని తెలుసుకొని విడిచిపెట్టి, నాతో చెప్పిన వారిని చూడరండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారికి ఈయన క్రీస్తు కాడా అని చెబుతా ఉంది. ఇప్పుడు చెప్తాను నేను మీకు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం హృదయంలో దాచుకోవాలి ఈ మాట. అందులో చూడండి, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. ఒకసారి అందరూ చప్పట్లు కొడతారా? గట్టిగా కొడతారా? అది మీ శరీరంలో కూడా కదలిక, అది మీకు ఒక మంచి స్థితిని తీసుకొని వస్తుంది. దేవుని మహిమపరచడమే కాకుండా. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ ఆలకించండి. అయితే ఉంది కదా మాట, అయితే తమ దేవుని ఎరుగువారు. ఇంతవరకు నేను చెప్పిన దానికి ఇది కలుపుకోండి. అయితే తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదరు. స్తోత్రం. ఇప్పుడు చెప్పాలంటే ఒకప్పుడు ఈమె దేవునిని ఎరగనిదిగా ఉంది. దేవునిని ఎరగనప్పుడు బుద్ధిహీనురాలు అని చెప్పాం. ఎస్, కరెక్ట్. ఇప్పుడు దేవునిని ఎరిగిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? దేవునిని ఎరిగితే బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు తమ దేవునిని ఎరిగిన వారు. ఇలా చూడండి, మీకు చెప్తా. ఈ రాత్రి అనేకులకి ఇక్కడ సువార్త వినిపించడం ఇది గొప్ప కార్యమే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టు, స్తోత్రం చెప్పు, హల్లెలూయా. మీరు దేవునిని ఎరిగిన వారైతే, మీరు దేవునిని ఎరగని వారికి క్రీస్తును దేవుడు అని సాక్ష్యం ఇవ్వగలుగుతారు. అది దేవునిని ఎరిగిన వారు బలము కలిగి చేసే గొప్ప. నా ప్రియులారా, నేను చెప్పన గొప్ప కార్యాలు అని అంటే ఏమండి, మేడలు కట్టడం ఏమండి, లేకపోతే అవి ఇవి చేయటం, వాటిని గురించి కాదు ఇక్కడ బైబిల్ చెబుతున్నమాట. ఇప్పుడు సమరయ స్త్రీ జీవితంలో చూస్తే దేవునిని ఎరిగినదిగా తర్వాత ఆమె బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదిగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈ ఒకటి, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి. చెప్పండి నోటితో, చెప్పమా, గట్టిగా చెప్పండి. ఆ వాక్యం అంతా చెప్పండి. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవునిని ఎరిగిన వాళ్ళు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎక్కడొస్తుంది బలం దేవుని ఎరిగిన వాళ్ళకి? మీకు చెప్తా వినండి. నిర్గమాకాండం 15:2 మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత పాట పాడారు. ఇందాక నేను వచ్చేటప్పటికి మీరు పాడుతున్న పాట అదే అనుకుంటా.
ఏమని పాడారు వాళ్ళు? యెహోవాయే నా బలం. యెహోవా ఏమా మీ నోట్లో అందరూ ఏంటి, మీకు 3000 పెన్షన్ ఇస్తున్నారా? ఈ మగోళ్ళకి ఇచ్చి మామూలు పెన్షన్ తీసుకుంటున్నారా మీరు? మగోళ్ళదేనా? అందుకే కాబోలు నాకు అర్థం కాక మిమ్మల్ని అడుగుతున్నా కానీ చెప్పట్లా. ఏమని పాడారు వాళ్ళు? యెహోవాయే నా బలము, నా బలము, నా గానము. స్తోత్రం. దేవునిని ఎరిగిన వాడికి తెలుస్తుంది దేవుడు నా బలము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. 18వ కీర్తన మొదటి వాక్యంలో చూడకుండా చెప్పలేరా? యెహోవా నా బలమా. 81వ కీర్తన మొదటి వచనం చూడకుండా చెప్పలేరా? మనకు బలమై ఉన్న దేవునికి చెప్పండి గొంతెత్తి. చాలా బలంగా ఉన్నారు మీరు. అది ఆ పాటకి మీ ఆనందానికి మీరు చెప్పడానికి ఆ మాటకి స్తోత్రం. హల్లెలూయా. దేవునిని ఎరిగిన వారికి దేవుడే గొప్ప బలం. ఆమేన్. కొంతమందికి చూడండి కండబలం. ఈ కండబలం నమ్ముకుని నాకు కండబలం ఉంది కదా అనుకుంటారు. కొద్ది రోజులకు చూడండి ఆ బలం ఉన్నని చెప్పు దుడ్డికర్రలు, గడ్డ పలుగులు, గడ్డి పరకల్లా కనపడతాయి బలం ఉన్నని చెప్పు. మళ్ళా కొంచెం 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి చూడండి నడవడానికి చేతిలో కర్ర కావాలా. ఏమైంది నీ బలం? అందుకే మన బలం మనకు తెలియకుండానే నీలో నుండి తీసివేయబడుతుంది. నీకు బలం ఉంది కదా అని అనుకోకూడదు. దేవుడు ఎవరో తెలుసా? అధిక బల సంపన్నుడు, అధిక బలము గలవాడు. మనకి ఇవ్వాలంటుంది బలం. రేపు కూర్చున్న దాన్ని ముసలమ్మని తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టాలంటే కొంచెం ఎవరైనా చేయబట్టుకోకపోతే వెళ్ళలేం మనం. ఇదే అండి మన బలం. కానీ దేవుడు తెలుసుకుంటే దేవుడే మనకి బలం. నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధించండి. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీవేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు వేచిందురు. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. స్తోత్రం. చూడండి, తమ దేవునిని ఎరుగువారు ఎవరైతే యేసుక్రీస్తును దేవుడని ఎరుగుతారో ఆయన బలవంతుడైన దేవుడు గనుక ఆయనే వారికి బలమై ఉంటాడు, వారిని బలపరుస్తాడు. ఇలా చూడండి, మీకు చెప్తాను. దావీదు దేవునిని ఎరిగినవాడు కాబట్టి దావీదుని గురించి మనం చదువుతాం 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో.
10వ వచనం అట్లా చూడండి ఒకసారి. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు. విరోధులు ఏమని చెప్తున్నారంటే, అబ్షాలోము పక్షాన ఉన్న వాళ్ళు దావీదుని గురించి అంటారు ఆ మాటలు. బాబు, నీ తండ్రి మహాబలాఢ్యుడనియు, నీ తండ్రి మహాబలాఢ్యుడని అతని పక్షపు వారందరూ ధైర్యవంతులని చెప్పారు. చూడండి, ఎందుకని దావీదును మహాబలాఢ్యుడు అన్నారంటే, దేవుని మీద దేవుని ఎరిగిన వాడు గనుక దేవుడు అతన్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుడే బలం, మామూలు బలమా? దేవుని బలం. దేవుని బలం ఎదుట ఏదైనా నిలబడగలదా? దేవుని బలానికి ఏదైనా సాటి కాగలదా? మళ్ళా చూడండి, మీకు చెప్తాను. నా దేవుని బిడ్డలారా, తమ దేవుని ఎరిగేవారు బలము కలిగి, అంటే దేవుడే వాళ్ళని బలపరుస్తాడు. ఒకవేళ ఏనండి, మీరు ప్రభువుని ఎరిగి ఉంటే, అంతకుముందు ఆర్థికంగా మీరు బలహీనులు, అందులో బలహీనులు, ఇందులో బలహీనులు, అన్ని విషయాల్లోనూ బలహీనులు అన్నారా? దేవునిని ఎరిగిన వారైతే, నా దేవుడు ఏ ఏ విషయాల్లో మీరు బలహీనులుగా ఉన్నారో వాటన్నిటిలోనూ ప్రభు తన బలాన్ని, పౌలుతో చెప్పండి, నీ బలహీనత యందే నా బలము పరిపూర్ణమగుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవునిని ఎరిగిన వారికి దేవుడు ఆయన వారిని బలపరుస్తాడు. అందుకే పౌలు అంటారు, నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలను. 2 తిమోతి 4:17, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచారు కాబట్టి నేను చెప్పాలి, నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని. చూశారా, ప్రభువుని ఎరిగిన వారిని దేవుడు వాళ్ళ పక్క నిలిచి ఉంటాడు. వారిని ఏ కార్యాలైతే వారు చేయాలో వారిని ఆ కార్యము చేయుటకు తగిన శక్తి, సామర్థ్యము దేవుడు వాళ్ళకి ఇస్తాడు. వారు చేయగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నీవు దేవునిని ఎరిగిన వాడవైతే బలము కలిగి గొప్ప కార్యాలు చేయవారుగా ఉంటారు. హెబ్రీ పత్రిక 11:33-34 చూడండి. మెలకు కలిగిన ఆత్మతో దేవుని స్తుతిస్తూ వాక్యం వినండి. చదవండి. 11వ అధ్యాయం 33-34. వారు విశ్వాసము ద్వారా, ఇక్కడ కొందరు పేర్లు చెప్పబడ్డాయి చూడండి, పైన చదువుకుంటూ వచ్చా చూడొచ్చు. 33-34లో చదివితే, వారు విశ్వాసము ద్వారా, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ఎరిగిన వాళ్ళయ్యి విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహపు నోళ్లు మూశారు, అగ్ని బలము చల్లార్చారు, ఖడ్గదారులు తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలురయ్యారు, అన్యుల సేనలను పారదోలారు. అన్యుల సేనలను పారదోలారు. ఎలా చెప్పండి? దేవునిని ఎరిగారు గనుక. ఆమేన్. నీవు దేవునిని ఎరిగిన వాడివైతే శత్రువును పారదోలుతావు దేవుని బలముతో. సాతానుని పాదాల కింద చితకదక్కగలుగుతావు. దుష్టుని కార్యాలన్నిటినీ జయించగలుగుతావు. దేవునిని ఎరిగినప్పుడే మనిషి జీవితంలో శత్రువు మీద జయము, పాపం మీద జయము, జీవిత పోరాటాలలో వచ్చే ప్రతి శోధన మీద జయము కలుగుతుంది. దేవునిని ఎరగని వాడిగా ఉంటే ఒకసారి బలంగా ఉంటావు, ఒకసారి బలహీనుడు అవుతావు. శ్రమ రానంతసేపు సంతోషంగా ఉంటావు, శ్రమ వస్తే కృంగిపోయి నేను బ్రతకడం ఎందుకు అనుకుంటావు, ఇక ఎందుకు నా జీవితం అనుకుంటావు. ఈ రోజున అనేకులు చూడండి, తమను తామే గొప్పగా చెప్పుకున్న వాళ్ళు చడి చప్పుడు లేకుండా గుట్టిగా వెళ్ళి ప్రాణాలు తీసుకుని ఇక అంతే కళ్ళు మూస్తున్నారు. ఎందుకని? జీవితంలో ఒకప్పుడు బలవంతులుగా ఉన్నారు, కానీ ఏదో సంభవించింది. ఏమండి, ఇప్పుడు వాళ్ళు బలహీనులైపోయారు. కానీ అదే దేవునిని ఎరిగిన వాడు అయితే బలము కలిగి
శత్రువులనే పారదోలుతావు, సాతానునే జయిస్తావు, పాపం మీద నీకు జయము కలుగుతుంది. ఇది ధన్యకరము కాదా? చెప్పండి. శోధన మీద జయము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవునిని ఎరిగిన వాడిగా ఉండటం నీ జీవితానికి చాలా అవసరం. దేవునిని ఎరగని వాడివైతే అది నీకు చాలా తీవ్రమైన స్థితిలోనికి నిన్ను తీసుకెళ్తుంది, మిక్కిలి బాధల్లోనికి నిన్ను తీసుకెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుల శానలనే పారదోలారు. బలహీనులుగా ఉండే వారేం గొప్పవాళ్ళు కాదు, మనలాంటి వారే. దేవునిని ఎరిగారు గనుక. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. దేవునిని ఎరిగి ఉంటే నీవే శోధన శ్రమలో కృంగిపోవు. ఆమేన్. దేవుడే నా బలమని దేవుని వల్ల బలము తెచ్చుకొని శత్రువునే తరుముతావు. దేవునిని ఎరగనప్పుడు శత్రువులే నిన్ను తరుముతారు. శత్రువుల చేతికి వాళ్ళు అప్పగించబడ్డారు. ఇప్పుడు దేవునిని ఎరిగి అన్యుల సేనలను పారదోలేరు వాళ్ళు. దేవునిని ఎరగకపోతే సాతానుడు నిన్ను తరుముతాడు వెనకాలుండి. దేవునిని ఎరిగితే దేవుని బలముతో నువ్వు తోలుతావు వాటిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దేవునిని ఎరిగిన వాళ్ళకి చూడండి, ఇక రెండు మాటలు మీకు చెప్తాను. దేవునిని ఎరిగిన వాళ్ళకి ఒకటి, వాళ్ళు ఎలా ఉంటారు? ఇంటి మీరు శ్రద్ధగా ఇంటే చెప్పగలుగుతారు. తమ దేవునిని ఎరుగువారు. మరి మీరు దేవుని ఎరుగుంటే ఏముంటుంది మీ దగ్గర? బలం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఉందా? ఉందా? చెప్పండి. ఉందా? ఉంటే నువ్వేం చేస్తావు? బలము కలిగి చెడ్డ కార్యాలు చేయవు, దెయ్యపు కార్యాలు చేయవు. బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. రాజ్యాలు జయించారంటే మనం రాజ్యాలు ఏం జయించక్కర్లేదు, సాతానును మనం జయించేవారుగా ఉంటాం. అపవాది తంత్రాలు మనం జయించగలుగుతాం. శోధనలో మనము జయించగలుగుతాం. ప్రతి పోరాటములోనూ మనము నిలిచి దైవ బలము కలిగి నిలబడగలుగుతాం. షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఆ రాజు పిలిచి, నా దేవతను పూజించట్లేదంటగా అగ్నిగుండంలో వేస్తానంటే, రాజా ఇందుని గురించి మాకు చింతే లేదయ్యా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మేము ఆ పని చేయం. ఏమి కలిగింది వాళ్ళకి? దేవుని బలం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, నువ్వు దేవునిని ఎరుగుంటే నీ దగ్గర బలం ఉంటుంది. దేవుని బలం. యేసు ప్రభు ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళారట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునిని ఎరిగిన వాడికి ఉండేది గుండె బలం కాదు, కండ బలం కాదు, ధన బలం కాదు, రాజకీయ అండదండలు కాదు, దేవుని బలం అనుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బలమే మనకు కావాలి. దేవుని బలము ఎదుట లోకంలో ఏ బలము నిలవజాలదు. ఆ బలం గొప్పది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాలేబు అంటాడు, నాకప్పుడెంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది. వచ్చుచుండడానికి కానీ యుద్ధములు చేయడానికి కానీ ఎప్పటి అట్లు నాకు బలం ఉంది. స్తోత్రం. సంసోను, నీ బలం ఎట్లా ఏంటి నీ బలం ఎందులో ఉంది? నేను దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వాడిని. ఆమేన్. దేవుని బలం అది. ఆ బలాన్ని కాపాడుకున్నంతసేపు బలాఢ్యుడుగా నిలబడ్డాడు. ఆ ప్రతిష్టను కోల్పోయినప్పుడు శత్రువు చేతిలో బందీగా మారిపోయాడు. మనము దేవునిని ఎరిగిన స్థితిలో నుండి దేవునిని ఎరగని వారి స్థితిలోకి నువ్వు వెళ్తే నీవు సాతాను చేతిలో పట్టబడతావు. నా మాటలు అర్థం చేసుకోండి.
కొంతమంది చెప్తారు, ఒకప్పుడు అండి మేము చాలా పవర్ఫుల్గా ఉండేవి, ఒకప్పుడు చాలా ఉద్యోగంగా ఉండేవి, ఒకప్పుడు చాలా ప్రార్థన, ఒకప్పుడు చాలా ఆసక్తిగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎప్పటి బలము, ఎప్పటిలాగా మన బలం ఉండాలి. యోబు గ్రంథంలో ఉంటుంది, బలవంతులే దైవికంగా కొనుక్కోబడతారు. స్తోత్రం. రెండవ మాట చెప్తాను, దేవునిని ఎరిగితే, నువ్వు దేవుని ఎరిగిన వాడివైతే, నోట్ చేసుకోండి మాటలు, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఇంతవరకు బుద్ధిహీనురాలై దేవుని ఎరక్క నీచమైన కార్యాలు చేసింది, ఇప్పుడు దేవుని ఎరిగి దేవుని బలముతో ఊళ్ళోకి వెళ్ళి యేసుక్రీస్తు కాడా అని గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టింది. దేవుని ఎరిగి వాళ్ళు చేయు కార్యాలు అలా ఉంటాయి. రెండో మాట చెప్తున్నాను, 36వ కీర్తన 10వ వచనం. 36వ కీర్తన 10. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయముల ఎడల నీ గతిని ఎడతెగగా నిలుపుము. స్తోత్రం. మళ్ళా చూడండి. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపు. స్తోత్రం. నిన్ను, ఇందులో పై మాట చూడండి, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృప. అబ్బా, దేవునిని నీవు ఎరిగిన వారైతే ఏముంటుందో తెలుసా? నీ మీద దేవుని కృప నిలిచి ఉంటుంది. స్తోత్రం చెప్పండి. దేవునిని ఎరిగిన వ్యక్తిగా నీవు ఉంటే, నీవు దేవునిని ఎరిగిన వాడివైతే నీ మీద దేవుని కృప ఉంటుంది. కొంతమంది ఎరుగుదుము అని అనుకుంటారు, కానీ వారి క్రియల వల్ల చూస్తే ఎరగనంటూ ఉంటారు. అలా కాదు, నీవు దేవునిని ఎరిగిన వారైతే మీ మీద దేవుని కృప ఉంటుంది. 86వ కీర్తన 13వ వచనంలో దావీదు అంటారు, దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ఇంత కృప దావీదు మీదకి దేవుడు ఎందుకు పంపాడు? దావీదు దేవునిని ఎరిగిన వాడు గనుక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పనా, ఇలా చూడండి, పాప భూయిష్టమైన ఈ ప్రపంచంలో మన చుట్టూ అనేకులు, చిన్న పెద్ద, ఏమండి, ఏ భేదం లేకుండా మనుషులు పాపములో పొర్లాడుతూ, పాపములో దొర్లాడుతూ ఉంటుండగా, దేవుని బిడ్డలంగా ఆయన ఎరిగిన మనమే పరిశుద్ధ జీవితము చేయగలుగుతున్నామనంటే ఆయన, దానికి కారణం ఏంటో తెలుసా? మనము ఆయన ఎరిగిన వారం గనుక ఆయన కృప, ఆయన ఎరిగిన వారి మీద ఆయన కృప ఉంటుంది. అప్పుడే ఆ కృప మన మీద ఉన్నప్పుడే ఈ లోకములో మనము, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాగున్నా కానీ వాళ్ళలాగా కాక దేవుని వలె మనం ఉండడానికి దేవుని కృప మనల్ని బలపరుస్తుంది. స్తోత్రం. గట్టిగా మనసారా ప్రైజ్ ది లార్డ్. కృప, దేవునిని ఎరిగిన వారి మీద ఆయన కృప ఉంటుందండి. కృప ఉంటుంది. చెట్టుకు మంచు ఉన్నట్టుగా అతనికి నేను ఉంటాను అని దేవుడు చెప్పాడు. కృప. ఇంకా చెప్పనా, 94వ కీర్తనలో 18వ వచనం మీరు చదువుకుంటే, ఎవరైనా త్వరగా తీసి చూడండి. నా కాలు జారేనని నేను అనుకున్నాను. చూడండి, అక్కడ చెప్తారు, నా కాలు జారేను అని అనుకుంటూ ఉండగానే నీ కృప నన్ను బలపరుస్తూ ఉంది, అందుకే నా కాలు జారదు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, కాలు జారాల్సింది జారలా, నా కాలు జారింది అని అనుకున్నాను కానీ నీ కృప నన్ను బలపరిచింది. నీ కృప. ఆమేన్. అంటే దేవుని బిడ్డలారా, ఆయన్ని ఎరిగిన మనము, ఈ ప్రపంచంలో అనేక మతాల వారు, అనేక ఆచార పద్ధతుల గుండా వెళుతున్న వారు ఉన్నారు. కానీ దేవుని యేసుక్రీస్తును ఒక వ్యక్తి ఎరిగిన వాడైతే గాక ఆయన కృప అతన్ని పరిశుద్ధునిగా జీవింపచేస్తుంది, పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. ఆమేన్. అది కాదా ధన్యత? అది కాదా భాగ్యం? అది కాదా మనకు ప్రాముఖ్యం? స్తోత్రం. ఈరోజు నువ్వు దేవునిని ఎరగకపోతే ఆ కృప పొందలేవు. ఆయన యొద్దే కృప దొరుకుతుంది తప్ప మరి ఎవరి మూలంగా మనకు కృప
అర్థం చేసుకోండి. నీవు దేవునిని ఎరిగితే నీకు ఆయన కృప ఉంటుంది. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆఖరి మాట మీకు తెలియజేస్తున్నాను, చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. నువ్వు వచ్చి ఇక్కడ నిద్రపోతే నువ్వు రావడం దండగా. ఇంటికాడ పడుకుంటే ఎపాటి 2 కళ్ళలో 3 ఎపాటి ఏదో జరిగిపోయాయి. ఇంటున్న వాళ్ళ ముఖాలే చెప్తాయండి, నాకు తెలుసు, నేను గ్రహించుకోగలుగుతాను ఆత్మలో. ఆమేన్. ఈ రాత్రి మీరు వాక్యం వినుంటే రేపు మీ జీవితాలే పండగ, మీ కుటుంబాలే మహిమకరంగా మార్చబడతాయి. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే, యేసుక్రీస్తును ఎరుగుటయే, యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. వాక్యం వింటున్న వాళ్ళు మాత్రము చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతి. అందరు కొట్టొద్దు, వినకుండా కొట్టొద్దు. చెప్పు హల్లెలూయా స్తోత్రం అని చెప్పు. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఒక యూదుడు అనుకుందామే. ఈరోజు కూడా యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు? ఏదో క్రైస్తవుల దేవుడని, ఏదో ఒక కులానికో మతానికో చెందిన వారని అనుకుంటున్నారు కదా. అలా అనుకుని ఆయన ఎవరో ఎరగకుండా మనం ఎలా ఉంటున్నాం? దేవునిని ఎరగకుండా బుద్ధిహీనులుగా లేమా? దేవునిని ఎరగని బ్రతుకు చాలా మిక్కిరి ఇబ్బందికరముగా లేదా? దేవునిని ఎరగకుండా జీవిస్తున్న జీవితం దుర్మార్గతలో కొనసాగించబడటం లేదా? దేవునిని ఎరగనందువల్ల ఏమండి నలుదిశల భయాలు, ఏమండి గుండెల నిండా కోపం, ఇంటిలో కుటుంబాల్లో సమాధానము లేని స్థితి. ఇవి కదా కళ్ళతో చూస్తున్నవి. ఎస్, యేసుక్రీస్తు ఎవరు? ఆయన అద్వితీయ సత్య దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? ఆయన అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? మహామహిమను విడిచి మనుష్యుని పోలికలో భూమి మీదకి దిగివచ్చి సత్యమును గూర్చి సాక్షిగా మనకి వివరించడానికి, మన కన్నులకు వెలుగునివ్వడానికి, ఇదిగో అంధకారములో తిరుగుతున్న ఆ మనిషి దగ్గరకు ఆయన దిగివచ్చినట్టే మన దాపుకు ఆయన దిగి వచ్చాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. నేను చెప్పనా, అద్వితీయ సత్య దేవుడైన యేసుక్రీస్తును నీ జీవితంలో ఎరుగుటే నిత్య జీవము. ఎరిగావా నీవు ఆయన ఎవరో? నేను చెప్తాను మాటలు ఖచ్చితంగా మీరు చూసుకోండి, మీ జీవితంలో ఉంటాయి. ఆయన ఎవరో నీవు ఎరుగుంటే నీవెలా ఉంటావు తెలుసా? బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తావు. ఆయన ఎవరో నీవు ఎరుగుంటే కృప పొంది పరిశుద్ధ జీవితం, రక్షించబడిన అనుభవాల్లో కొనసాగుతావు. ఆయన ఎవరో నీవు ఎరుగుంటే నీ గతి, నీ స్థానము, నీ నివాస స్థలం ఏదో తెలుసా? నిత్య జీవములోనికి నడిపించబడతావు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం బైబిల్ చదువుకుంటే మనకు అర్థమవుతుంది. 1 John 5:20. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు. ఆ నిజమైన దేవునిని ఎరగని స్థితిలో నీవు ఉంటే, ఆయన ఎవరో నువ్వు ఎరగని స్థితిలో నీవు ఉంటే గాక, ఈ కూటానికి దగ్గరలోనే ఉన్నా
ఈ పేటకి నువ్వు దగ్గరలోనే ఉన్నా ఆయన ఎరగని స్థితిలో నీవు ఉంటే ఖచ్చితంగా నీ జాతకం ఏంటో నేను చెప్తున్నా వినండి. దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ఎలా ఉంటావో తెలుసా? దేవుని ఎరగకుండా జీవిస్తున్న మనిషి జీవితం ఇలా చూడండి. ఎలా ఉంటారు తెలుసా? బుద్ధిహీనులుగా ఉంటారు. దేవుని ఎరగకపోతే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఆయన ఎవరో ఎరగకపోతే మిక్కిలి ఇబ్బందులు పడతావు. నువ్వు సంపాదించడం నీ పని, అవి దోచుకునే వాళ్ళకి దేవుడు అప్పగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దోచుకుపోతారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. నాకు అది ఉంది, ఇది ఉంది, అంత ఉంది, ఎంత ఉంది అని కూడా నువ్వు తిని చచ్చింది ఏమి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉన్నారా? లేకపోతే ప్రైజ్ ది లార్డ్. దేవునిని ఎరగని వారు, దేవునిని ఎరగనప్పుడు మిక్కిలి ఇబ్బందులు. ఇప్పుడైనా తెలుసుకోండి మనకెందుకు వచ్చాయి ఇబ్బందులు. దేవునిని ఎరగకుండా బ్రతుకుతున్నాం. మూడవది, దేవునిని ఎరగకపోతే మిక్కిలి దుర్మార్గ పనులు. తాగడం, తినడం, తిరగటం. దేవుని ఎరక్క. అదే దేవుని ఎరిగిన వాడివైతే ఆ స్థితి ఉండదు, ఆ బుద్ధిహీనత ఉండదు, ఆ ఇబ్బందులు ఉండవు. ఆమేన్. ఒక ఆయన మన ప్రార్థనా మందిరానికి వచ్చే ఒక వ్యక్తి కొత్తగా దేవునిలోకి వచ్చారు. ఆయన ఒక 4-3 వారాలు వాక్యం విని దేవుడు చేసిన మేళ్ళు, ఆ ప్రజలు చెబుతున్న సాక్ష్యాలు సన్నిధిలోకి వచ్చి ఆ ఆనంద సంతోషాలు విని ఆయన అన్నాడండి ఓ మాట, అయ్యో ఇంతకాలం నేను ఎందుకు దేవుణ్ణి ఎరగకుండా నా సంవత్సరాలు ఆ బ్రతుకు బ్రతికానా? దేవుణ్ణి ఎరిగితే జీవితం ఏమిటి ఇది? ఆమేన్. దేవుణ్ణి ఎరక్కపోతే ఆ సినిమాలు, ఆ సిగరెట్లు, ఆ చిందులు, ఆ మందు ఏండి ఇదే బాగుంది అనుకుంటా తర్వాత మిక్కిలి ఇబ్బంది పడతావు. అవునా కాదా తల్లి? ఎవరైనా కానీ దేవుని ఎరక్కపోతే ఇబ్బందులు పడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి వారు ఉన్న చోట, అలాంటి వారు ఉంటున్న నివాస స్థలంలో ఆ ఇంటిలో అగ్గి అక్కర్లేదండి, నిప్పు పెట్టకుండానే తగులబడతా ఉంటుంది. కరెక్ట్. ఎవరికి సమాధానం అదే దేవుని ఎరిగిన కుటుంబం అయితే ఆ ఇంట్లో వాళ్ళంతా పరలోకము, చిన్న పరలోకం అక్కడ ఉన్నట్టు ఉంటుందండి ఆ కుటుంబం అంతా రక్షించబడితే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దేవునిని ఎరగని వారి గతి స్థితి అలా ఉంటే, దేవునిని ఎరిగిన తర్వాత సమరయ స్త్రీ జీవితం ఏంటి? బలము కలిగి గొప్ప కార్యాలు. ప్రైజ్ లార్డ్. దేవుని ఎరిగిన వారికి కృప ఉంటుంది. ఆ కృపతో నేను పరిశుద్ధ జీవితం చేయగలుగుతాం. ఆమేన్. ఆ కృప ద్వారానే రక్షించబడి మనము దేవునిలో ఆనందించగలుగుతాం, పరిపూర్ణత చెందగలుగుతాం. ప్రైజ్. లోకం మీద మనము జయాన్ని పొందుకుంటాం. శోధనలు, శ్రమల్లో మనము నిలబడగలుగుతాం, జయించుతాం. కృప. స్తోత్రం. బలవంతులుగా మార్చబడతాం. ప్రియులారా, యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. దేవునిని ఎరిగిన వారైతే ఈ ఆశీర్వాదాలన్నీ మీకు కలుగుతాయి. దేవునిని ఎరిగిన వారుగా మీరుంటే నిత్య జీవానికే మీరు వారసులు అవుతారు. దేవునిని ఎరగకపోతే మీరు మిక్కిలి ఇబ్బందులు పడతారు. ఎక్కడైనా తెలుసుకుని, ఏమండి ఈయన ఎవరో కళ్ళ ఎదుటే నిలబడి మాట్లాడుతున్నా కానీ ఆమె తెలుసుకున్నప్పుడు నీవు యోధుడు, మేమేమో అన్నట్టుగా కాక, ఆయన ఎవరో ఈ రాత్రి దేవుడు వాక్యము ద్వారా తేటగా బోధించారు. తెలుసుకుని ఈయనే అద్వితీయ సత్యదేవుడని ఎరిగి విశ్వసించి ఆయన నామాన్ని మీరు ఒప్పుకుని ప్రార్థన చేసినట్లయితే కృప కలుగుతుంది, బలపరచబడతారు, నిత్య జీవాన్ని మీరు అనుభవిస్తారు. అట్టి కృప ప్రభు మీకందరికీ అనుగ్రహించునుగాక. అందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనసారా స్తోత్రం చెప్పండి. ఇంకా గాక నీవు దేవునిని ఎరగని స్థితిలో, దేవుని ఎరగని తరములాగా గాక వయసు వరవల్లో ఉండి ఇష్టానుసారంగా తిరుగుతూ బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నావేమో. దేవునిని ఎరగకుండా నీవు జీవించే జీవితం నిన్ను ఇబ్బందులకు గురి చేస్తుందని, దేవునికి శత్రువుగా మారి దేవుని కోపాగ్నికి గురవుతావని తెలుసుకుని రాత్రి 2 చేతులు జోడించి
కన్నులు మూసి మోకాళ్ళు వేయగలిగితే మోకాళ్ళు వేసి ప్రభువా అని ఆయన తట్టు తిరుగు, ఆయన తట్టు చేతులెత్తు, దేవుని వైపుకు నీ హృదయాన్ని తిప్పుకో. ఇక చాలు, ఇక చాలయ్యా. దేవాన్ని నెరగకుండా నేను బుద్ధిహీనుడుగా బ్రతికాను, బుద్ధిహీనంగా ప్రవర్తించాను, మిక్కిలి ఇబ్బందులు పడ్డాను, మిక్కిలి దుర్మార్గంగా నేను ప్రవర్తించానని మీరు ఒప్పుకోండి. మనసారా మీరు ప్రార్థన చేసుకోగలిగితే హృదయాంతరంగాలు ఎరిగిన నా దేవుడు ఇదిగో ఇంతవరకు నీతో మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు నీ ప్రార్థన లేక నీ మనవి దేవుడు ఆలకించడానికి అదుగో ఆయన నీ చేరువలోనే నిలుచున్నాడు. అందరూ కండ్లు మూయండి, రెండు చేతులు ఎత్తండి, కండ్లు మూయండి. యథార్థంగా, వాస్తవంగా, హృదయపూర్వకంగా ఆయన తట్టు నీవు తిరగండి. దేవుని ఎరగని జీవితం బుద్ధిహీనతని, దేవుని ఎరగకుండా బ్రతికే బ్రతుకు అది మిక్కిలి బాధాకరం, ఇబ్బందికరము తెచ్చిపెడుతుందని గుర్తించు. నీ జీవితం ఎందుకో దేవుడు ప్రేమించి ఎప్పుడో ఆగిపోవలసిన ఈ బ్రతుకు ప్రభు ఇందుకే కాబోలు ప్రేమించి నీ ఆయుష్ పొడిగించి ఈ స్థలానికి తీసుకొని వచ్చి ప్రభు తేటగా నీకోసమే మాట్లాడుతున్నాడు, నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులు దేవుడు ఎన్నో మేలు చేస్తే యెహోవానైనా ఆయన చేసిన కార్యాలైనా ఎరగని వారిగా మారిపోయారు, దోచుకునే వారికి అప్పగించబడ్డారు, శత్రువులకు అప్పగించబడ్డారు, దేవుడికి శత్రువుగా మారి మిక్కిలి ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు నీ ఇబ్బందులకు కారణం ఏమిటి? నీ బాధలకు కారణం ఏమిటి? నీవు దుర్మార్గంగా ప్రవర్తించడానికి గల కారణం దేవునిని ఎరగని జీవితమే కదా. ఇప్పుడైనా నీ బ్రతుకును మార్చుకోవడానికి దేవునిని వేడుకోండి. దేవునిని నీ ఎరిగితే, ప్రభుని ఎరిగితే బలము కలిగి గొప్ప కార్యాలు చేయవారిగా నా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బలము చేత నువ్వు గొప్ప కార్యాలు చేయగలిగే వారిగా మార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎరిగిన వారి మీద కృప నిలిచి ఉంటుంది, కృప నిలిచి ఉంటుంది. దేవునిని ఎరుగుటే నిత్య జీవం. దేవునిని ఎరగకపోతే ఇదిగో కాలం గడిచిపోతుంది. ఇంకా ఆయనెవరో నీ వెరక్కుండా బ్రతికితే ఈ దుర్మార్గతలోనే జీవితం ముగిసిపోతే అగ్ని ఆరదు, పొరుగు చావదు, వేళ్ళు కుళ్ళిపోతాయి, కొమ్మలు ఆకులు నరికివేయబడతాయి. నరకబడి అగ్ని గల చోట్ల అగ్నికి అప్పగించబడతారు. దేవుణ్ణి ఎరిగి నిత్య జీవాన్ని పొందుకోండి. దేవుణ్ణి ఎరగక బుద్ధిహీనులుగా ఉండడం మానుకోండి. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రభువా నిజంగా మీరు ఈ ప్రాంతాన్ని, ప్రజల్ని మీరు ప్రేమించుచున్నారు. ఈ రాత్రి తండ్రి ఈ కడవరి కాలములో మరొక్కసారి నాయనా నీ ప్రజల్ని మీరు ఈ విధంగా సమకూర్చి నీ ప్రజలతో మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రం. ఈ రాత్రి మా మధ్యకు దిగి వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా ఇంతవరకు నీ ప్రజలు మీ మాటలు శ్రద్ధతో మీరు ఆలకించారు. ఎంతమంది అయితే నీ వాక్యం విన్నారు వారు గ్రహించుకోగలిగిన కృపను మీరు దయచేయండి అయ్యా. నిష్ప్రయోజకుడని నీ సేవకుడను తగ్గించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరు హృదయము తెరవండి స్వామి. మీ ఆత్మ కార్యాలు చేయండి, ఆత్మను కుమ్మరించండి. గ్రహించగల మనస్సు ప్రజలకు దయచేయండి. ఆనాడు సమరయ స్త్రీ నీవు క్రీస్తువని గ్రహించినప్పుడు కొండ విడిచిపెట్టి, బుద్ధిహీనమైన జీవితాన్ని విడిచిపెట్టి బలము కలిగి, కృప కలిగి సాక్షిగా మార్చబడింది. నిత్య జీవములోకి నడిపించి అనేకులను నడిపించగలిగింది. ఈ ప్రజల యొక్క స్థితిగతులు కూడా మీరు మార్చండి. బాధాకరమైన స్థితిలో నుండి, బుద్ధిహీనమైన స్థితిలో నుండి, భక్తిహీనమైన స్థితిలో నుండి విడిపించి బలము కలవారుగా, కృప పొందిన జనాంగముగా, నిత్య రాజ్య వారసులుగా మార్చండి. ఈ మాటలు, నీ శక్తిగల మాటలు నీ ప్రజల హృదయాలలో అగ్నివలే మండునుగాక.
వారి హృదయ తలంపులను మీరు శోధించి పరిశుద్ధపరిచి కార్యాలు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాను. యేసు నామములో స్తుతించి ఘనపరిచి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరమ తండ్రి అయిన దేవుని దయ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, సంతోషం ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు సదాకాలం దేవుని కృప మీకు తోడయుండి మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. ఇంతవరకు పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉండి కూడికనంతటిని మహిమకరంగా మార్చినందుకు అందరు రెండు చేతుల పైకి తీసేకి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. శ్రేష్టమైన సందేశాన్ని మన మధ్యలోనికి తీసుకుని వచ్చిన దైవజనులను బట్టి ప్రభుని స్తుతిస్తూ వారికి వందనాలు తెలియపరుస్తున్నాం. ఇంతటితో ఈ సభ ముగించబడింది. ఒక చిన్న ప్రకటన, రేపు రాత్రి సరిగ్గా 8:15కే వర్తమానం ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు గమనించి ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవాలని తెలియపరుస్తున్నాను. రేపటి రాత్రి మన మధ్యలో దేవుని పరిచర్య చేయడానికి ఇల్లపర్రు ప్రాంతం నుండి దైవజనులు జ్యోతిబాబాయ్ గారు మన మధ్యలోనికి రాబోతున్నారు కనుక మీరు మీ కుటుంబాలతో, మీ స్నేహితులతో సిద్ధపరచబడి ఈ సభా ప్రాంగణానికి చేరి రావాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగనే 6 గంటలకే సభ ప్రారంభించబడుతుంది. స్తోత్ర ప్రార్థనతో అలాగనే స్తుతులతో ఒక అరగంట సేపు సంఘమంతా ముఖ్యంగా మీరు గమనించాలి. 6:30కి పాటలు ప్రారంభిస్తాం, 7:30కి పాటలు ముగించబడతాయి. సరిగ్గా 8:15కి వాక్యం అందించడం జరుగుతుంది కనుక ఈ సమయాన్ని గుర్తించి మీరు సమయానికే మీరు చేరి రావాలని కోరుకుంటూ ఉన్నాం. దేవుడు మనల్ని ఆ విధంగా సిద్ధపరచునుగాక. అందరికీ వందనాలు. మీరు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. యేసయ్య కృప మనకు తోడై ఈ రాత్రంతా నడిపించి రేపటి సభ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. బిడ్డలందరికీ నుంచును ఒక పాట పాడుతుండగా అందరు లీవ్ అవుతారు. ఒక చిన్న మాట, కోయిర్ వాళ్ళు వచ్చి ఇక్కడ పాట పాడుతుంటుండగా సెలవు తీసుకుంటాం. యవన పిల్లలు మన యూత్ వాళ్ళందరూ గమనించండి. పరిచర్య చేసి మీరు వెళ్ళాలి. దైవజనులను భోజనానికి తీసుకువెళ్ళండి. యూత్ వాళ్ళు దయచేసి గమనించాలి. మీకు వేయబడిన డ్యూటీస్లో మీరు వర్క్ చేయడానికి వెళ్ళండి. ఇక్కడ కేవలం స్త్రీలైన వారు పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తారు. మిగతా వారు మీ డ్యూటీలో మీరు ఉండండి. ఆలోచనకర్తవైన నా దేవా, నడిపించుచున్నావు నీదు ఆలోచనతో. ఆలోచనకర్తవైన నా దేవా, నడిపించుచున్నావు నీదు ఆలోచనతో. ఆవరించి ఉన్నావు నీ ఆత్మశక్తితో, బలపరచుచున్నావు నిత్యము నీ కృపతో. ఆవరించి ఉన్నావు నీ ఆత్మశక్తితో, బలపరచుచున్నావు నిత్యము నీ కృపతో. ఆశ్చర్యకర